హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే కార్తీక మిస్సింగ్ కేస్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అరౌండ్ 2 అవర్స్ రన్ టైమ్తో అనుకుంటా అండి. 2022లో తమిళ్లో ఆల్రెడీ యుగి అనే పేరుతో రిలీజ్ అయింది. సో మళ్ళీ ఇన్నాళ్ళకి మనకి ఆహా వాళ్ళు అయితే తెలుగులో డబ్ చేసి ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. నాకు అర్థం కావట్లేదండి, ఆహా వాళ్ళకి సినిమాలు దొరకట్లేదు ఏంటో తెలియదు, కానీ పాత తమిళ సినిమాలు కన్నడ సినిమాలు ఇవన్నీ తీసుకొచ్చి డబ్ చేసి మన మొహాన్ని పడేస్తున్నారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే 50-50 అండి. కొద్దిగా నచ్చింది, కొద్దిగా నచ్చలేదు అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాను. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకైతే ఏం నచ్చలేదు, కొత్తగా కూడా ఏం లేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా ఆనందిగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ అది కొద్దిగా రిఫ్రెషింగ్ అనిపించింది. సో స్క్రిప్ట్లో అయితే పొటెన్షియల్ ఉందేమో అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్లో ఒక మంచి 2 ట్విస్టులు కూడా పడతాయండి, మంచి సీక్వెన్స్లో పడ్డాయి, మంచి టైమింగ్లో పడ్డాయి అనిపించింది. ఇంక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అండి అస్సలు అంటే అసలు ఇన్వెస్టిగేషన్ ఆ ప్రొసీడింగ్స్ ఏవి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించు, ఏదో అలా వెళ్తుంది కదా వెళ్తున్నట్టు ఉంటుంది అంతే. సో సీన్స్ అన్నీ కూడా అబ్రప్ట్గా కట్ అవుతూ ఉంటాయండి. మరి ఎడిటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకైతే దండం పెట్టొచ్చు. ఎక్కడ పడితే అక్కడ సీన్ కట్ అవుతుంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మూవీలో ఇంకొక 30 మినిట్స్ అండి, లాస్ట్ 30 మినిట్స్ ఓకేగా ఉంటుంది. ఆ ట్విస్ట్లన్నీ అయిపోయిన తర్వాత పర్లేదు, అలా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో ఒక ల్యాప్టాప్ సీన్ ఉంటుందండి, అక్కడ ఒక పర్సన్ వీడియో కాల్లో మాట్లాడతారు, అది కూడా బ్లడ్ చేస్తారనుకోండి, అది కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. బేసిక్ స్టోరీ ఆల్రెడీ మీకు టైటిల్లోనే అర్థమైపోతుంది, కార్తీక అనే అమ్మాయి మిస్ అవుతుంది. సో ఆ అమ్మాయిని అతకమని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి అయితే ఆ కేసు అప్పచెప్తారు. సో అసలు అమ్మాయి ఎందుకు మిస్ అయింది, సర్వీస్లో లేని పోలీస్ ఆఫీసర్కి ఎందుకు ఆ కేసు ఇచ్చారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. సో నేను ఆల్రెడీ పాజిటివ్ చెప్పేశాను కదండి. ఆనంది గారు ఉన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ 2 ట్విస్టులు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లాస్ట్లో వచ్చిన కంక్లూజన్ కూడా చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ఇంక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అండి అదే పెద్ద ల్యాగ్ అని చెప్పొచ్చు. అక్కర్లేని లెంతీ సాంగ్స్ కానీ ఇంకా బోరింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వాళ్ళ భార్యను ఎత్తుకుంటూ వెళ్ళే సీన్స్ కూడా చాలా లెంతీ అయ్యాయి, చాలా టైం చేయొచ్చు. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. ఒక చోట అయితే మరీ 6 గంట కూడా డైలాగ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఓవర్గా అనిపిస్తుంది, ఒకసారి వినపట్టలేదు కూడా. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే 50% మూవీ అయితే బాగానే ఉందండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.